పేదలకు సొంతింటి కలను నిజం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. టిడ్కో ఇళ్లను వీలైనంత త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేసింది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిడ్కో గృహాల్లో మౌలిక వసతులు కల్పించి సామూహిక గృహ ప్రవేశాలకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే నిలిచిపోయిన టిడ్కో ఇళ్లను పూర్తి చేసే పనిలో పడింది కూటమి సర్కార్. గత 5 ఏళ్లలో లబ్ధిదారుల పేరుతో రుణాలు కూడా లాగేసుకున్న టిడ్కో అధికారులు చెప్తున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు అండగా ఉంటూ 150 కోట్లు బ్యాంకులకు ప్రభుత్వమే చెల్లించింది. పేద మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కి తొలిసారిగా సీఎం అయిన చంద్రబాబు టిడ్కో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న ఉద్దేశంతో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీలో టిడ్కో గృహాల పేరుతో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ ఇళ్లలో 300 చదరపు అడుగులు, 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల చొప్పున 3 విభాగాల్లో నిర్మాణాలు చేపట్టారు. 365 చదరపు అడుగుల ఇంటికి 50,000, 430 చదరపు అడుగుల ఇంటికి ₹1,00,000 చొప్పున డబ్బులు కట్టించుకొని మిగిలిన డబ్బుకు బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించే సౌకర్యం కల్పించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల మంది లబ్ధిదారులకు 39,000 కోట్ల రూపాయలు చెల్లించి నిర్మాణాలు చేశారు. అపార్ట్మెంట్ల తరహాలో సింగిల్, డబుల్ బెడ్రూమ్లు, కిచెన్, వాష్ ఏరియా టైల్స్తో నిర్మించారు. లబ్ధిదారులు కూడా ఆ ఇళ్లను చూసుకుని త్వరలోనే గృహప్రవేశాలు చేస్తామని మురిసిపోయారు. ఇక మౌలిక సదుపాయాలు కల్పించే సమయానికే ఎన్నికల కోడ్ రావడంతో పనులు ఆగిపోయాయి. ఆ తర్వాత ఎన్నికల్లో జగన్ ప్రజలు కట్టిన 50,000, ₹1,00,000 మాఫీ చేస్తామని ప్రచారంతో ఊదరగొట్టారు. తీరా అధికారులకు వచ్చిన తర్వాత టిడ్కో ఇళ్లకు సంబంధించి నిధులు నిలిపివేయడమే కాకుండా అప్పటి వరకు పనిచేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదు. కానీ ఎన్నికలకు ముందు లబ్ధిదారులకు ఇచ్చే కార్యక్రమాన్ని గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు చేపట్టారు. లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఇళ్లలోనూ సగానికి పైగా వాటిలో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించలేదు. ఫ్యాన్లు, లైట్లు వంటి పనులు ఇంకా పూర్తి కాలేదు. చాలా వాటికి కిటికీల అద్దాలు పగిలిపోయి దర్శనమిచ్చాయి. నిర్మించిన ఇళ్లు కూడా కొన్ని శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. సుమారు 10 ఏళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన ఈ టిడ్కో ఇళ్లు నేటికి నిరుపయోగంగానే మిగిలిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ టిడ్కో ఇళ్లపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయిలో సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణ, పార్థసారథి, టిడ్కో చైర్మన్ వేములపల్లి అజయ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం టిడ్కో ఇళ్ల పరిస్థితిని అధ్యయనం చేసి త్వరలోనే పనులు చేపట్టాలని ఆదేశించారు. హట్కో నుంచి 4,500 కోట్ల రూపాయల అప్పు కూడా కేటాయించారు. దీంతో టిడ్కో చైర్మన్ వేములపల్లి అజయ్ కుమార్ ఈ టిడ్కో ఇళ్లను పరిశీలించి అక్కడి అధికారుల ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. తాజాగా విజయవాడకు సమీపంలోని జక్కంపూడిలో ఉన్న టిడ్కో ఇళ్లను పరిశీలించి వాటి వివరాలు సేకరించారు. ఆనాడు సీఎంగా ఉన్న చంద్రబాబు 39,000 కోట్లతో జర్మనీ టెక్నాలజీతో ఈ నిర్మాణం చేశారని, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు ఆపేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 4.5 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే 2.5 లక్షల మందికే ఇల్లు కేటాయించారని, వాటికి కూడా నిధులు ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపేశారని, వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 100 కోట్ల ప్రజాధనం వృధా అయిందని చెప్పారు. జూన్ నాటికి కొన్ని ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని, మౌలిక వసతులను పూర్తి చేసి నివాసయోగ్యంగా మారుస్తామని అజయ్ కుమార్ చెప్పారు. ఇల్లు ఇవ్వకుండా లబ్ధిదారుల పేరుతో బ్యాంకు రుణాలు కూడా గత ప్రభుత్వం తీసుకుందని, వాయిదాలు కట్టే విషయంలో బ్యాంకులతో మాట్లాడి వెసులుబాటు కల్పిస్తామని, 150 కోట్లు బ్యాంకులకు ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. 70 నుంచి 80% దాకా కంప్లీట్ అయినాయి. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాల దగ్గరనే ప్రాబ్లం ఉంది. వాటిని మేము ఇమీడియట్గా స్టార్ట్ చేసి ఎవరైతే గుత్తేదారులు ఉన్నారో వాళ్ళని పిలవడం జరిగింది. ఎండీ గారు రోజు మీటింగ్లు పెట్టుకుంటున్నారు. పేమెంట్స్ రిలీజ్ తొందరలోనే, అంటే లోన్ శాంక్షన్ అయింది. ఇప్పుడు స్టేట్ నుంచి గ్యారంటీస్ ఇవ్వాల్సినటువంటి అన్నీ చేస్తే ఎప్పుడైతే ఫండ్స్ రిలీజ్ చేస్తో ఇమ్మీడియట్గా వాళ్ళకి రావాల్సిన పేమెంట్స్ విడుదల వారికి ఇవ్వడం, పనులు చేయించుకోవడం జరుగుతుంది. హోప్ఫుల్లీ మొదటి సంవత్సరం మా ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ దిస్ గవర్నమెంట్ అయ్యేసరికి మ్యాక్సిమం వెళ్ళగలుగుతాం. థ్యాంక్ యూ. దాదాపు దశాబ్దం తర్వాత టిడ్కో ఇళ్లకు మోక్షం లభిస్తోంది. పేద మధ్యతరగతి ప్రజలు సొంత ఇంటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం పనులు చేపడుతోంది. ప్రాధాన్యతా క్రమంలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి జూన్ నాటికి కొన్ని ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు చేయించనున్నారు.